కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. నమస్తే, నేను విజయ్. పశ్చిమ ఆసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా ఇప్పటి వరకు భారత్కి ఎలాంటి నష్టం లేదు అనేది అందరం కూడా ఊహించాం, అదే అనుకున్నాం కూడా. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా ఆ యుద్ధం ప్రభావం మన దేశం మీద కూడా చాలా తీవ్రంగా మారే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే గ్యాస్ అంటే ఎల్పిజి పూర్తిగా ఒక్కొక్క దగ్గర కమర్షియల్ సిలిండర్లు పూర్తిగా బంద్ అవడంతో హోటల్ రంగం మొత్తం కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. దీని ప్రభావం ఇక ఏ రంగాల మీద పడే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వంట గ్యాస్ కూడా సరఫరా చాలా అంతరాయం కలుగుతుంది. సో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు బిజినెస్ అనలిస్ట్ చలపతిరావు గారు. సార్ నమస్తే. నమస్తే. నిన్న మొన్నటి వరకు ఈ యుద్ధం వల్ల మనకేం ఇబ్బంది లేదు. దాదాపు 90 రోజుల పాటు ఆయిల్ నిల్వలు మనకున్నాయి. సో రష్యా నుంచి కూడా భారీ స్థాయిలో మనం తిరిగి ఆయిల్ని కొనుగోలు చేస్తున్నాం. అమెరికా కూడా అప్రూవల్ ఇచ్చేసింది అని అందరం కూడా అనుకున్నాం. కానీ అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా దీని ప్రభావం ఎల్పిజి గ్యాస్ మీద పడింది. అంటే కమర్షియల్ రంగం మీద పూర్తిగా పడింది. దీని ప్రభావం ఏ రంగాలు బాగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటారు? మెయిన్ హోటల్ అండ్ టూరిజం, దాని తర్వాత ఫ్లైట్స్ కూడానా? నిన్న 329 ఫ్లైట్లు రద్దు అయిపోయినాయి. ఫ్లైట్స్కి ఎందుకు ఇబ్బంది అంటారు? అంటే వాడు ఎయిర్ స్పేస్ నాట్ అలౌడ్. ఓకే, మీరు ఇండిగో కొట్టి చూడండి, ఎయిర్ ఇండియా కొట్టి చూడండి, మీకు గూగుల్లో వస్తుంది ఈరోజు. ఎయిర్ స్పేస్ నాట్ అలౌడ్. లండన్కి పోవాలన్నా, ఫ్రాన్స్కి పోవాలన్నా, స్విట్జర్లాండ్కి పోవాలన్నా చాలా చోట్ల ఎయిర్ స్పేస్ క్లోజ్ అయిపోయింది. ఓకే, మనం ఎక్కడ దానివల్ల ఎప్పుడైతే ఈ 329 ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయో వాళ్ళ ఆదాయాలకు అన్యాయంగా పడిపోతాయి. గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ ఎ బిగ్ చంక్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దెమ్, లేకపోతే మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. విమానయాన సంస్థలు ప్రధానంగా కమర్షియల్ గ్యాస్ పరంగా చూస్తే, అదే కమర్షియల్ గ్యాస్ అక్కడ కూడా ఇంపాక్ట్. ఎందుకంటే లాంగ్ జర్నీ పోయే వాళ్ళకి, ఢిల్లీకి పోయే వాళ్ళకి కూడా మనం టిఫిన్ ఇస్తున్నాం. కేరళ నుంచి ఢిల్లీకి పోవాలంటే 4 గంటలు ఎవరు కూర్చుంటారు? టిఫిన్లు కాఫీలు ఇవ్వాలి కదా, అంతే కదా, లేవంటున్నారు. అక్కడ కూడా ఇంపాక్ట్ ఉంది. వాళ్ళ కిచెన్ మీద కూడా ఇంపాక్ట్ ఉంది. మన కిచెన్ ఇక్కడ కాకుండా అక్కడ కూడా ఉంది. అసలు ఈ కొరత, ఈ సమస్య ఎందువల్ల వచ్చింది? ప్రధానంగా మనం ఎల్పిజిని ఎక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఏ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం? అంటే ఈ కమర్షియల్ గ్యాస్కి వచ్చిన సమస్య ఏంటంటే, ఈ పెద్ద సిలిండర్లు రేటు వేరే. మనకిస్తున్న గ్యాస్ ఏమో సబ్సిడీ, గవర్నమెంట్ కొంత సబ్సిడీ భరిస్తోంది బడ్జెట్లో. మనకి ఇక్కడ 60% 70% మనకు లోకల్గా తయారవుతుంది. అది బాంబేలో కావచ్చు, లేకపోతే మన ఈ కాకినాడ దగ్గర కావచ్చు, పారదీపులో కావచ్చు, మనకి ఇక్కడ కొంత తయారైపోతుంది. కానీ ఈ కమర్షియల్కి వాడేటువంటి రేషియో ఏదైతే ఉందో 20%, ఈ 20% ఇంపోర్ట్ చేస్తున్నాం. ఈ 20% ఇంపోర్ట్ రావడం కష్టంగా ఉంది. అది అక్కడ బహ్రెయిన్ నుంచి, కువైట్ నుంచి రావాలి, మళ్ళీ హర్మూజ్ నుంచి రావాలి, వేరే దారి లేదు. లేదా ఇట్లా తిరుక్కొని సౌత్ ఆఫ్రికా నుంచి తిరుక్కొని వస్తే తడిపి మోబిడవుతుంది. వాస్కోడి గామా రూట్ అంటారు గోవాలో, అక్కడ తిరుక్కొని రావాలి. వాస్కోడి గామా అక్కడ తిరుక్కొని సౌత్ ఆఫ్రికా నుంచి గోవాకి వచ్చాడు. డబుల్ ట్రిపుల్ అవుతుంది రేట్స్. అది లాస్ట్ ఆల్టర్నేటివ్. అప్పుడు కూడా డబుల్ ట్రిపుల్ అయితే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది హోటల్ మీద. ఈరోజు హోటల్లో పనిచేసే చాలామంది కుక్స్కి ఈరోజు భోజనం లేదు, కూలీ లేదు, డైలీ వేజెస్ మీద పనిచేస్తారు వాళ్ళందరూ కూడా. అవును, వాళ్ళందరూ డైలీ వేజెసే, పర్మనెంట్ ఉద్యోగం పేరుకే కానీ డైలీ వేజెస్ మీద పనిచేస్తారు. హోటల్ రంగంలో 80% అంతా రోజువారీ వేతనాల మీద నిలబడి ఉంటారు. వాళ్ళందరి జీవితాలు రోడ్లో పడిపోతాయి. ఒకటి. రెండోది, టూరిజం తగ్గిపోతుంది. అవును, లోకల్ టూరిజం పడిపోతుంది, ఇంటర్నేషనల్ టూరిజం మర్చిపోవడం. ఇక ఇప్పుడు వచ్చేది వేసవి కాలం, సెలవులు టైం, ఏం లాభం లేదు. దీని కాకుండా ఇంకొక పెద్ద ఇంపాక్ట్ ఉంది, అతి పెద్ద ఇంపాక్ట్ ఎవరు చర్చించింది, వ్యవసాయ రంగం. ఎందుకంటే ఇప్పుడు తయారు చేస్తే యూరియా జూన్లో వాడుకుంటారు. అవును, యూరియాకి కావాల్సిన నైట్రోజన్, ఫాస్ఫేటు అక్కడి నుంచే రావాలి. ఓకే, మన గల్ఫ్ దేశాల నుంచే రావాలి, అక్కడి నుంచే రావాలి. మరి ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి వచ్చినా కూడా వయా హర్మూజ్ నుంచే రావాలి. అలా చుట్టూ తిరుక్కొని వస్తే దిక్కుమాలిన కాస్ట్ అవుతుంది. ఇప్పటికే 1,10,000 కోట్లు యూరియా కోసం గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తోంది. ఇలా చుట్టూ తిరుక్కొని వస్తే రేపొద్దు 2 లక్షల కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ప్రభుత్వం మీద భారం పడుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఏం చేయాలి? అడిషనల్గా ట్యాక్సెస్ వేయాలి, మళ్ళీ సామాన్యుల మీద భారం పడుతుంది. ఇప్పుడు కానీ యూరియా రాకపోతే, అమ్మోనియా గ్యాస్ రాకపోతే, నేను కూడా ఫైనాన్స్ చేశాను కాబట్టి గోవాలో ఉన్నప్పుడు బిర్లా వాళ్ళకి చెప్తున్నాను, నేను 600 కోట్లు 700 కోట్లు ఒకటేసారి గ్యాస్ వచ్చేది ఒక షిప్లో. 700 కోట్ల గ్యాస్ వస్తే మేము లోన్ ఇచ్చేవాళ్ళం, అమ్ముకొని పేమెంట్ ఇచ్చేవాళ్ళం.
అట్లాంటివి 10 చోట్ల ఇప్పుడు దెబ్బ పడుతుంది. సో ఇది చైన్ లింక్ సిస్టమ్. ఈ ఒక్కదాని వల్ల మొత్తం అన్ని రంగాలన్నీ కూడా దీని మీద డిపెండ్ అయ్యే అందుకే అన్ని నేను రంగాలు ఎప్పుడు ఏం చెప్తానంటే దిస్ ఈజ్ నాట్ వార్ అగైనెస్ట్ ఇరాన్, ప్రపంచం దిస్ ఈజ్ ద వార్ అగైనెస్ట్ ఇండియా. ఇండియా. ఓ ఇండియా మీదే అంటారు. ప్రాక్టికల్గా అంతే, వాళ్ళకి తెలుసు ఇవన్నీ, దే హ్యావ్ విజన్. సో అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశం, సో దాని దాని మీద ఆధారపడ్డ దేశం ఇరాన్ మీద ఒక రకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన దేశం. దేశం మరి ఏం చేయాలా? మనం ఆధారపడిందల్లా యూరోప్ మీద, గల్ఫ్ దేశాల మీదే. అది ఒకటే దారి. అలా తిరుక్కొని రావడం అనేది అసాధ్యమైన పని. అన్ని షిప్పులు లేవు మనకి, అన్ని కంటైనర్లు లేవు. అయితే ఇప్పుడు మరొక విషయం కూడా, ఇరాన్తో చర్చిస్తున్నారు మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా. ఆల్రెడీ ఒక 2 షిప్స్ కూడా పర్మిషన్ ఇచ్చారు. సో మిగిలినటువంటి ఒక 20 షిప్పులు కూడా అక్కడ ఆగిపోయి ఉన్నాయి. ఆ 20 షిప్పులు కూడా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది అంటున్నారు. ఒకవేళ మధ్యలో ఉన్నటువంటి ఆ షిప్పులు తీసుకొచ్చేస్తాయి, ఈ కొరత అంతా కూడా సాల్వ్ అయిపోతుంది. కానీ తీసుకురానిస్తుందా ఇజ్రాయెల్ అనేది చూడాలి. ఇజ్రాయెల్ మన మిత్ర దేశమే కదా పేరుకి. అక్కడ ఉన్నది పక్కన శని కదా, అమెరికా. ఇప్పుడు దుర్యోధన పక్కన శకుని ఉన్నట్టు పక్కనే ఆడు కూర్చోన్నాడు, ట్రంప్ కూర్చోన్నాడు కదా. తెలియకుండా తెలుసో ఒకటి పేల్చేస్తాను అనుకోండి, ఏదో ఒకటి ఇండియాది కాదు ఇంకో షిప్ పేల్చేసినా కూడా భయపడిపోతారు కదా, పోరు కదా, అన్నీ ఆగిపోతాయి కదా. అది ఎంత చాలా చిన్నదండి, అదేం పెద్ద సముద్రం కాదు. అది హోర్మోజ్ కేవలం 33 కిలోమీటర్లు విడుతుంటుంది అంతే. ఎంత? 33 కిలోమీటర్స్ విడుతుంటుంది త్రూఅవుట్. కానీ ఒక చోట మాత్రం మధ్యలో 25 ఉంటుంది. ఇలా వచ్చి ఇలా వస్తుంది. ఆ పైన నెక్ అంటారు, కోడిమేడ. ఆ కోడిమేడ దగ్గర 25 కిలోమీటర్లు ఉంటుంది వెర్త్. అక్కడ దెబ్బతింటుంది. టార్గెట్ చేయడానికి చాలా ఈజీ. అక్కడ కానీ ఏదైనా వేరే దేశంది టార్గెట్ చేసినా కూడా మంది ఆగిపోతాయి. అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా దెబ్బతీసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇండియా మీద చేయడు ట్రంప్, ఇజ్రాయెల్ కూడా చేయదు. కానీ పక్కన వెళ్ళేటువంటి ఏ ఇండోనేషియా షిప్ మీదో, శ్రీలంక షిప్ మీదో బాంబు వేసారనుకోండి, అవుట్ మనం అయిపోతాం. వెనకాల వచ్చేవన్నీ అయిపోతాయి కదా, భయపడిపోతాయి. అది ఇప్పుడు అక్కడెక్కడో బాంబు బ్లాస్ట్ అయింటే మన ఇక్కడ అన్ని తలుపు మూసేస్తున్నారు. అది కూడా అంతే ఉంటుందన్నమాట. అంటే ఒక ప్రాబ్లం ఇండైరెక్ట్గా కూడా కాజ్ చేయొచ్చు. దీని ప్రభావం, ఈ యుద్ధం ప్రభావం, సో మీరు చెప్పినట్టుగా అన్ని రంగాల మీద కూడా పడే అవకాశం ఉంది. ఎంతవరకు తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది ఇండియా మీద? ఒక పెద్ద బ్లో అండి. ఫైనాన్షియల్గా చెప్పాలంటే ఇండియా ఒక 3-4 లక్షల కోట్లు నష్టపోతుంది. 3-4 లక్షల కోట్లు నష్టపోతుంది. ఇంకోటి ఏంటంటే ఎన్ని రోజుల్లో? రాబోయే 2 నెలల్లో. వాళ్ళు సంవత్సరాన్ని యుద్ధం చేస్తా అంటున్నాడు కదా, మేము సంవత్సరమైన యుద్ధం చేస్తూ ఉంటున్నాడు ట్రంప్. ఎందుకంటే ఆయన సమయం పోదు, ఆయన సమయం పోదు. సో ఇప్పట్లో అయితే ఈ గ్యాస్ సమస్య అయితే పరిష్కారం దొరకదు. పరిష్కారం కమర్షియల్ గ్యాస్కి లేదు, అక్కడ యూరియాకి లేదు. రైతులు కూడా దీనివల్ల నష్టపోతారు, చాలా తీవ్రంగా నష్టపోతారు. అటు ఇటు కాదు. ఓకే, దీనికి ఆల్టర్నేటివ్ ఏమన్నా గవర్నమెంట్ చేసే? ఆల్టర్నేటివ్ అంటే మనం ఇంకొకరి మీద ఆధారపడడం తగ్గించుకోవాలి. ఎప్పటికైనా చైనా లాగా అన్నీ మనమే తయారు చేసుకోవడం మొదలుపెట్టాలి. ఓకే, దానికి ఎంకరేజ్మెంట్ చేయాలి. రాజకీయాలు వదిలేయాలి, రాజకీయాలు వదిలేసి ఎంకరేజ్మెంట్ చేసి, లేదా గవర్నమెంటే ఇన్వెస్ట్ చేయాలి. మోడీ నెహ్రూను మనం విమర్శిస్తున్నాం, కానీ నెహ్రూ గారు చెప్పినట్టుగా గవర్నమెంటే తయారు చేయాలి. ప్రైవేట్ వాడి మీద ఆధారపడకూడదు. మళ్ళీ ప్రైవేట్ వాడి మీద సో మన దగ్గర ఉన్నటువంటి ఈ వనరుల్ని మనమే వినియోగించుకొని గవర్నమెంట్ పెట్టుబడులు పెట్టి రోడ్ల మీద, రైళ్ల మీద కాకుండా వీటి మీద పెట్టుబడి పెట్టి మనం న్యాచురల్గా ఎక్కడ గ్యాస్ దొరుకుతుంది, ఎక్కడ అమ్మోనియా దొరుకుతుంది, ఎక్కడ నైట్రోజన్ దొరుకుతుంది చూసుకొని మనం డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు యురేనియం కోసం కెనడాతో ఒప్పందం చేసుకున్నాం. ఇండియాలో లేదా? రైతులందరూ ఎందుకు గొడవ చేస్తున్నారు? కంపెన్సేషన్ ఇవ్వచ్చు కదా. కంపెన్సేషన్ ఇస్తే ఒరిస్సాలో ఇటు ఆంధ్రాలో దిక్కుమనంత యురేనియం ఉంది కదా. మరి అనంతపురం అడుగునంత ఉన్నది యురేనియమే, మనం వాడుకోవట్లేదు. అది వాడుకొని అమ్ముకోగలిగిన వాళ్ళకి 1 లక్షల కోట్లు వస్తాయి న్యాచురల్గా. ఇప్పుడు వాళ్ళకి 10,000 కోట్లు ఇచ్చి కొనే బదులు మనకు మిగిలేదు. అది మనకు లేబర్ కాస్ట్ తక్కువ. సో మనకున్న ఈ సహజ వనరుల్ని మనం సద్వినియోగం చేసుకోవట్లేదు. అది మెయిన్ ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇది బిజినెస్ అనలిస్ట్ చలపతిరావు గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా యుద్ధం ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావం ఖచ్చితంగా 2 నెలల పాటు మన దేశం మీద ఉంటుంది. అనేక రంగాలు దీనివల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే దాదాపు 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు మన దేశం మీద నష్టం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి సో సహజ వనరుల్ని మనం వినియోగించుకునే విధంగా ముందు చూపుతో వెళ్ళాలని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.